ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎవరి కొరకు అని మనం ఆలోచన చేస్తే ఆయన పిల్లలైన మన కొరకు. ప్రభు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు ఆయన చివరి రక్త బొట్టు కూడా మన కొరకు దారబోసాడు. ఆయన ప్రాణమును మన కొరకు దారబోసాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకములో ఎవ్వరూ చూపలేనంత ప్రేమ దేవుడు చూపించాడు. అయితే కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు ఒక మంచి హెచ్చరికలు ఇస్తూ అన్నాడు, ప్రేమ కొరకు చాలా జాగ్రత్తగా వినండి లాస్ట్ వరకు. మీ మాటలు దీవునికరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ పిల్లల జీవితంలో అతి ఉన్నతమైన భవిష్యత్తును వారు చూస్తారు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ లాస్ట్ మాటలో 16వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం అంటాడు, ఎవడైనను ఈ భూమి మీద ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపించబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు అన్నాడు. ఏంటంట, ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడతాడంట. ఈ మాట చాలా భయంకరంగా ఉంది మనకి, కానీ దీన్ని అర్థం చేసుకుంటే చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే, ప్రభువును ఆరాధింపకుంటే, ప్రభు మాట వినకపోతే, ఆయన ఆజ్ఞను గైకొనకపోతే, ఆయనకు విరోధంగా మాట్లాడితే, ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తే వాడు శపించబడునుగాక అన్నాడు. అలా శపించబడిన వారు బైబిల్లో ఎవరన్నా ఉన్నారా అని ఆలోచన చేస్తే చాలామంది ఉన్నారు. దేవుడు ఆజ్ఞను తెలుసుండి, దేవుడు ప్రేమ తెలుసుండి, దేవుని ఐశ్వర్యమును పొందుకొని, దేవుడు దీవెనలు పొందుకొని, దేవుని యొక్క గొప్పతనమును, బలిష్టమైన కార్యములు, గొప్ప వింతలు చూసి కూడా దేవుని మర్చిపోయి, దేవుడు ప్రేమను మర్చిపోయి, దేవుడు చూపిన శాశ్వత ప్రేమను మర్చిపోయి లోకం వైపు తిరిగిపోయిన వారు, లోకాశల్లో పడిపోయిన వారు, స్త్రీ ఆమోహంలో పడిపోయిన వారు, త్రాగుబోతులుగా మారిపోయిన వారు, లోకములో చీకట్లో కూరుకుపోయిన వారు చాలామంది ప్రభుని విడిచిపెట్టేసే వారు ఈ సంఘములో కనబడుతున్నారు. కొంతమంది, అందరు కాదండో, కొంతమంది కనబడుతున్నారు. వారితో అపోస్తలుడు పౌలు రాస్తూ అంటున్నాడు, ఎవడైనను, ఉందా లేదా మాట, నా సొంత మాటలు నేను చెప్పట్లేదు ఇక్కడ, ఎవడైనను ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపించబడతాడు. అంటే దేవుని ప్రేమించడానికి ఏంటి? ఆయన మాట వినుట. ఆయన మాట వినుట. ఇందడే ప్రార్థన చేస్తుంది, లోబడలేని పిల్లలకి శ్రమ, మాట వినలేని వారికి శ్రమ అని. అది సొంత మాటలు కాదు, అవి దేవుడు బోధిస్తున్న మాటలు. దేవుడికి స్తోత్రం. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే ఆ పిల్లలకి శ్రమ. సంఘ పిల్లలు ఏమన్నా సంఘములు విశ్వాసులు కాపుర మాట వినకపోతే ఆ పిల్లలకి శ్రమ అని ఎవరు చెప్తున్నారు? ఈ సొంత ఉద్దేశంతో వచ్చిన మాటలు కావు, బైబిల్ లేఖనములు ఉన్న మాటలు. ప్రభువు అంటున్నాడు, ఏమంటే అపోస్తలుడు పౌలు చాలా భారంగా మాట చెప్తున్నాడు, మీలో చాలామంది దేవుని ప్రేమించలేని వారు ఉన్నారు, దేవుడు ఆజ్ఞలను గైకొనలేని వారు ఉన్నారు. అందుకే మీ జీవితంలో సంతోషము చూడలేకపోతున్నారు, ప్రశాంతంగా మీరు బ్రతకలేకపోతున్నారు, మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. దేవుడు ప్రేమను పెడసవును పెట్టేస్తున్నారు. దేవుడు ఎంత ప్రేమిస్తే, ఆయన ప్రాణము పెట్టినందుకు మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఆయనను మర్చిపోతున్నారు, ఆయన యొక్క క్రియలను మర్చిపోతున్నారు, ఆయన ఆశీర్వాదాలు మీరు పొందుకొని మర్చిపోతున్నారు అని అంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథమును చూస్తే చాలామంది లోకాశలో పడిపోయిన వారు శపించబడ్డారు. దేవుని విడిచిపెట్టేసిన వారు, ప్రార్థనా జీవితం విడిచిపెట్టేసిన వారు, ఎవడి దేవుని మందిరాన్ని మర్చిపోయిన వారు జీవితాలు ఎలా మారిపోయాయంటే శాపముగా మారిపోయాయంట. అమ్మా, ఎలా మారిపోయాయి? శపించబడ్డాయి. దేవుడు వారిని శపించలేదు, వారు శాపగ్రస్తులుగా చేసుకున్నారు. కారణం ఏమిటని ఆలోచన చేస్తే దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం దేవుడికి ఇవ్వలేదు, సంఘమునికి ఇవ్వాల్సిన గౌరవము సంఘమునకు ఇవ్వలేదు, సాటి సహోదరుని ప్రేమించిన విషయంలో వారు ప్రేమించలేదు. ఎప్పుడు కూడా లోకాశను నెరవేర్చడానికి
సొంత ఉద్దేశాలను నెరవేర్చడం వారు పరుగులు తీశారు. అందుకే వారి జీవితంలో సంతోషమును వారు చూడలేకపోయారు. బైబిల్ లేఖనములు మనం చూస్తే అంటున్నాడు పౌలు, అపోస్తలుడు పౌలు మరొక పత్రిక రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు. ఇలా ఒక్కొక్క సంఘానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చుకుంటూ వచ్చాడు. కొన్ని భయంకరమైన మాటలు ఉన్నాయి, సంతోషకరమైన మాటలు ఉన్నాయి, ప్రేమతో మాటలు ఉన్నాయి, గద్దింపు మాటలు ఉన్నాయి. ఇదిగో అంటాడు ఇక్కడ చూడండి, ఎఫెసు రాసిన పత్రికలో 6:24 మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న వారందరికీ, చూడండి, ప్రేమించుచున్న వారందరికీ కృప కలుగునుగాక అంటాడు. హల్లెలూయా. ఏం కలుగునుగాక? కృప కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు, రక్తమును సిందించాడు, ఆయన రక్తధారలతో నిన్ను పరిశుద్ధపరిచాడు. మరలా అదే ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలిసిన? ఆరాధన మానరు, ప్రార్థన మానరు, ఆన్లైన్ ప్రార్థన మానరు, శావకుడు మాట వింటారు, దేవుడు మాట వింటారు, క్రమశిక్షణతో కూడిన భక్తి వారు చేస్తారు. వారికి ఏం కలుగుతుందంట? కృప కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పకూడదా? లాస్ట్లో ఉన్నవారు గట్టిగా చెప్పకూడదు ప్రభు నామాన. కృప కలుగునుగాక. ఎవరైతే శాశ్వతమైన ప్రేమతో ప్రభువును ప్రేమిస్తారో వారికి ఏం కలుగుతుందంట? కృప కలుగుతుందంట. కృప అనగేమిటి? అరగతలే నిన్ను అరగతరాలుగా చేస్తాడు, అరగతలేని నిన్ను హరుగుడుగా చేస్తాడు. పాపములో, లోకములో, చీకటిలో ఒంటరిగా నిన్ను కొట్టుకుని పోతున్న నిన్ను తల్లి గర్భమును మొదలుకొని వృద్ధాప్యములకు వచ్చిన వరకు దేవుడు నిన్ను ప్రేమించి మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఆరోగ్యము, సంపద, పేరు, ప్రతిష్టలు, సిరి సంపదలో కృప కలుగునుగా కంటే ఇన్ని అర్థాలు ఉంటాయి. ఆయన కృప లేకపోతే మనకి ఏమీ చేయలేం. ఆయన కృప లేకపోతే మనకు ఉనికి లేదు, మనకు ఊపిరి ఆడదు. ఆయన కృప వలన మనకు ఊపిరి ఆడుతుంది. ఆయన కృప వలన మనం జీవం కలిగి ఉన్నాము. అందుకే దావీదు అంటాడు, యెహోవా కృప నా పట్ల హెచ్చుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరి పట్ల దేవుడు కృప హెచ్చుకుంటా తెలిసిన? దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో. ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ప్రేమిస్తున్న మాటలతో చెప్పడం కాదు, క్రియలతో చెప్పాలి. క్రియలు ఎలా ఉంటే నీ మంచి ప్రార్థన, మంచి పరిశుద్ధత, మంచి ఆలోచనలు, నీ మాట తీరు, నీ ప్రవర్తన, ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి అంగీకారమవునుగాక. ఎప్పుడైతే నీ భక్తి దేవుడు అంగీకరిస్తాడో, దేవుడు మెచ్చుకుంటాడో, నీ ప్రార్థన చూసి దేవుడు మురిచిపోవాలి, నీ ఆరాధన చూసి దేవుడు మురిచిపోవాలి, నీ ప్రవర్తన చూసి దేవుడు మురిచిపోవాలి. అబ్బా, నా కుమార్తె, నా కుమారుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, నా సువార్తను ప్రకటిస్తున్నారు, నా గొప్పతనం కోసం తెలియపరుస్తున్నారు, నేను అనేకుల కొరకు ప్రాణం పెట్టిన ప్రేమను అనేకులకు తెలియపరుస్తున్నారు, మంచి స్వార్థకులుగా వారు ఉన్నారు. అయ్యో, ఇట్టి జనాంగముని నేను ఆశీర్వదించాలని దేవుడు అట్టి రీతిగా ఉన్న ప్రజల పక్షముని ఒక ప్రణాళికను కలిగి ఉంటాడంట. హల్లెలూయా. ఏం కలిగి ఉంటాడంట? ప్రణాళికను కలిగి ఉంటాడు. నేను ఆశీర్వదించాలి, నీ పిల్లల్ని దీవించాలి. అందుకే అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగునుగాక. ఎఫెసు సంఘంతో అంటున్నాడు, ఓ ఎఫెసు సంఘమా, మీరు శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తున్నారు, సంఘ కార్యక్రమాలు ప్రేమిస్తున్నారు, సంఘ బిడ్డలను ప్రేమిస్తున్నారు, అన్ని విషయములు మీరు ముందు ఉంటున్నారు, మీకు కృప కలుగునుగాక. ఆమేన్ అనాలి గట్టిగా. కృప కలుగునుగాక. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన బిడ్డల దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ శాశ్వతమైన ప్రేమను ఎలా పొందుకోవాలంటే పూర్ణ హృదయంతో దేవుడు స్తుతించాలి. ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. అలా ఎవరైనా ఉన్నారా బైబిల్లో? దావీదు పూర్ణ హృదయంతో దేవుడు మహిమపరిచాడు, దేవుని కొనియాడాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, అన్ని జనుల మధ్యలో దేవుణ్ణి హెచ్చించాడు. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో దావీదు నా హృదయానుసారైన వ్యక్తి, నా ఉద్దేశములను నెరవేర్చిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. నా యొక్క ఉద్దేశాలు, దేవుడి ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు?
ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన మహిమ కొరకు మనల్ని పుట్టించాడు, ఆయన ఆరాధించడానికి మనల్ని పుట్టించాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ప్రేమని, దేవుడు గొప్పతనాన్ని మర్చిపోయి లోకంలో తిరుగులాడుతూ శాపగ్రస్తులుగా మారిపోతున్నాం. అందుకే అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘాన్ని రాస్తున్నాడు, ఎవడైనను ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడిపోతాడంట. అమ్మో, ఈ మాట చాలా భయంకరంగా ఉంది. నువ్వు శపించబడడం దేవుడికి ఇష్టం కాదు, నువ్వు నాశనం అవడం దేవుడికి ఇష్టం కాదు. నీకు నీవే ఈ బాధను కలుగజేసుకుంటున్నావు. ఎందుకు శపించబడుతున్నావు? ఎందుకు నీ జీవితము శాపకరముగా మారిపోతుంది అని ఆలోచన చేస్తే దేవుని ప్రేమను మర్చిపోతున్నారు. వీరే కాదు, ఈ సంఘంలో ఉన్నవారు కొంతమందే కాదు, ఏమిటి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు చెప్పాడు. ఎక్కడ ఉందా మాట? ద్వితీయోపదేశ కాండము బైబిల్ ఉన్నవారు అందరూ రాసుకోండి, చూడండి, జాగ్రత్తగా మనసు పెట్టండి. ఈ మాటలు జాగ్రత్తగా మనం వింటే మన జీవితంలో గొప్ప ఆశ్చర్యతలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, నువ్వు ఎరగని ఇతర దేవతలను అనుసరించి, నువ్వు ఎరగని ఇతర దేవతలను పూజించి రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియలు కానీ మహత్కార్యములు కానీ సంభవించినను, ఆ ప్రవర్త మాటలను కలలను కానీ ఆ మాటలను వినకూడదు. దేవునికి స్తోత్రం. లోకపు మాటలను వినకూడదు. నిన్ను ఎవరైనా రమ్మంటే నీ దేవుడు ప్రేమ నీ హృదయములో ముద్రింపబడాలి. నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలి? నేను దేవుని బిడ్డను, దేవుని ఎరిగిన వాడును, ఆయన రక్తం ఇచ్చిన అనుకున్నాడు, నేను ఆయన యొక్క రక్తధారలతో నన్ను పరిశుద్ధపరిచాడు, నేను లోకములకు రాను, ఎవరి మాట విన్నో. చాలామంది వాళ్ళని ప్రేరేపిస్తారు. అమ్మా ఏం చేస్తారు? రమ్మంటారు, వారితో పాలు పంపులు పంచుకోమంటారు, త్రాగమంటారు, తిరగమంటారు. వ్యర్థమైన స్థలాలకి వారు మిమ్మల్ని రమ్మన్నప్పుడు మీరేమని చెప్పాలంట? మేము రాము అని చెప్పాలంట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పడమే కాదు, ఈ భూమి మీద ప్రజలందరితో దేవుడు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి సుమా, వారి మాటలు వినకూడదు. మరి ఎవరి మాటలు వినాలి? దేవుడి మాటలు వినాలి. బైబిల్ బోధించే మాటలు వినాలి. సేవకుడు చెప్పే మాటలు మనం వినాలి. ఎప్పుడైతే వింటామో నీ జీవితము దేవుని కర్మగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎలా మారిపోతుంది? ఇప్పుడు నిజంగా దేవుడు మాటలు వినేవారు ఎవరు లేరు. ఉన్నారు కొంతమంది. అనేకులు ఎవరు మాట వింటున్నారంటే లోకపు మాటలు వింటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, రండి, దినమంతయు నా చేతులు మీ వైపుకు చాపుతున్నాను, నా మాటలు మీరు వింటే మీకు ఆశీర్వదము. హల్లెలూయా. నా ఆజ్ఞలు మీరు గైకుంటే ఆశీర్వదము అంటూ కింద మాటలు ఏమన్నాడు చదవరా? అదే కొనసాగించండి. యాలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ ఏం చేస్తాడంట? చెప్పాలి. పరీక్షిస్తున్నాడంట. ఆ పరీక్షలు నువ్వేం చేయాలి? ఓడిపోవాలి. అవునా? ఏం చేయాలి? ఆ పరీక్షలు నువ్వు గెలవాలి. ఎలా పరీక్షిస్తాడో తెలిసినా? నువ్వు మందిరానికి వస్తావు. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరిశోధిస్తాడు, నీ హృదయాన్ని పరీక్ష పెడతాడు. కొంతమంది దుండుగులు వచ్చి అంటారు, రా క్రికెట్ ఆడదాం, రా పేకాట ఆడదాం, రా కొబ్బుకి వెళదాం, రా సినిమాకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం రా అన్నప్పుడు నీ మనసులో నుంచి ఏం రావాలి? చెప్పాలి. ఏం రావాలి? అమ్మో, ఈ దినము పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయనను ప్రేమించాలని ఆజ్ఞని జ్ఞాపకం రావాలి. చెప్పాలి కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. వస్తుందా అలాగా? కొంతమంది దేవుడు మర్చిపోయి దేవుడు పెట్టిన పరీక్షలను ఓడిపోతున్నావు. దేవుడిని ముందు పెట్టిన పందిపు రంగములో నువ్వు గెలవవలసింది ఓడిపోతున్నావు. ఎలా ఓడిపోతున్నావు తెలిసిన? దేవుడు ఎద్దుకు రావలసింది, దేవుడు మాటలు వినవలసింది, లోకపు మాటలు విని అటు వెళ్ళిపోతున్నావు. లేరా అటువంటి వారు?
అమ్మా లేరా, ఇక్కడ ఆరాధన జరుగుతుంటుంటే ఆయా స్థలాల్లో కూర్చుంటే నీకు భయం ఉందా అసలు? ఇక్కడ ఆరాధన జరుగుతుంటుంటే ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటున్నా, నీకు భయం ఉందా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అంతేకాంటాడు అపోస్తలుడు పౌలు, ఎవడైనా దేవుణ్ణి ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక అన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు పని చేయవలసిన సమయంలో చేస్తలేదు, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేస్తలేదు, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నావు. దేవుడు పట్టిన పరీక్షలో నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఆగిపోతున్నావు, లోకం వైపు తిరిగిపోతున్నావు. అంతేకంటున్నాడు అక్కడ ఆ వ్యాధులతో ఆ మాటలు ఇశ్రాయేలు ప్రజలతోనే కాదండో, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలతో ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. సకల కోట్ల ప్రజలతో దేవుడు తెలియపరుస్తున్నాడు. జాగ్రత్త సుమా, నువ్వు శపించబడకూడదు, నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు దీవించబడాలంటే ప్రభువుని ఎలా స్తుతించాలంట? మీ దేవుడిని యెహోవాను మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుతున్నారో లేదో నీకు తెలుసును. హల్లెలూయా. ఇస్సాకు అబ్రహాముకి మంచి కుమారుడు లేక హృదయపును పుట్టిన కుమారుని ఇచ్చాడా లేదా? ఇచ్చిన తర్వాత ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడంట చెప్పాలి. దేవుడి మీద ఉన్న ప్రేమ అంతా కూడా దేవుడు పాదాల దగ్గర గడపాల్సిన సమయం అంతా కుమారుడి వైపు తిరిగిపోయింది. ఇస్సాకును ప్రేమించేస్తున్నాడు. ప్రేమించడం తప్పు కాదు, బిడ్డలు ప్రేమించవచ్చు. కానీ ప్రార్థన దేవుడు సమయము దొంగలించి ఆ సమయంలో వారికి ఇవ్వకూడదు. దేవుడికి స్తోత్రం. బిడ్డలను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. కానీ దేవుడు సన్నిధి మానేసి నీ పిల్లల్ని కుటుంబాన్ని చూసుకుంటుంటే దేవుడు కోపము పడే సందర్భాలు ఉన్నాయి. అర్థమవుతున్నాయి నా మాటలో, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇస్సాకులో ప్రేమించేస్తున్నాడు అబ్రాహాము. అప్పుడు అబ్రాహాం అన్నాడు, దేవుడు అన్నాడు అబ్రాహాముతో, ఒక్కసారి పరిశోధించాలి. ఎవరిని పరిశోధించాలి? అబ్రహామును పరిశోధించాలి. అబ్రహమా అని పిలిచాడు. చిత్తం ప్రభా అన్నాడు. నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలిచ్చేసే అన్నాడు. ఎలా ఉంటుందండి? లేక పుట్టినవాడు, వృద్ధాప్యములు పుట్టినవాడు, ముసలితనములో పుట్టినవాడు. అప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడండి. బాబోయ్, నేను దేవుడి మాట వినాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు మాట వినకపోతే నా జీవితం శపించబడుతుంది. దేవుడు మాట వినకపోతే నాకున్న ఆశీర్వాదాలు పోతాయి. అది ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను దేవుడు చెప్పినది చెయ్యాలి. గట్టిగా చెప్పండి కొడదామా? లాస్ట్లో ఉన్నవారు గట్టిగా దేవుడికి స్తోత్రం. నేను దేవుడు ప్రేమించాలి. అయ్యో, ఈ మాట నా భార్యతో చెప్తే, పనివారితో చెప్తే, రక్త సంబంధులతో చెప్తే నీకేమైనా బుద్ధి ఉందా? లేక పుట్టిన కుమారుని బలి చేస్తావా? లేదు, నేను దేవుడి మాట వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడు బలి తీసుకున్నవాడు కాదు, బలిని తీసుకున్నవాడు కాదండి మన దేవుడు. అంటే పరిశోధిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు నీ హృదయములో మార్పుతో దేవుడు మాట వినటానికి ఆసక్తి చూపాలి. హల్లెలూయా. వెంటనే ఇస్సాకుని తీసాడు. అబ్రహాం ఇస్సాకుని ఏం చేశాడు? తీసుకుని వెళ్ళిపోయాడు పర్వతం మీదకి. బలి చేయడానికి సిద్ధపరిచాడు. కత్తి పైకెత్తాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నేను నిన్ను పరిశోధించి తిని. ఎక్కడుంది ఆ మాట చూడండి. ఆది కాండములో మనకు ఆ మాటలు కనబడతాయి. ఆది కాండము 22వ అధ్యాయంలో అనుకుంటాను, 22వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయి. అబ్రహామా, నీవు ప్రేమించిన కుమారుణ్ణి నాకు బలివుటనే వెనక అడుగు వేయలేదు. ఈ విషయములు నీవు నా ఆజ్ఞలు గాయకుంటున్నావని, నీవు నన్ను ప్రేమిస్తున్నావని దీనివలన నేను తెలుసుకుంటుని. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం ఏమవ్వాలండి? చెప్పాలి, గెలవాలంటే భయభక్తులతో ఎక్కడ రావాలి? దేవుడి సన్నిధికి రావాలి. దేవుడు ప్రార్థనా స్థలంలో ఉండాలి. బైబిల్ ఎక్కువగా చదువుతూ ఉండాలి.
దేవుడు మాటలు వింటూ ఉండాలి. విని దాన్ని విడిచిపెట్టడం కాదు, విన్న వాక్యానుసారమైన జీవితము జీవించడానికి మనం ఇష్టపడాలి. అలాగే ఇష్టపడితే అపోస్తలుడు పౌలు అన్నాడు, యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప 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 కలుగును గాక. హల్లెలూయా. ఏం కలిగిపోతుందంటమ్మా? కృప. కృప అంటే ఏంటి? ఆనందము, సంతోషము, సమాధానము. ఇవన్నీ నీ జీవితములు ప్రశాంతంగా బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు? శ్రమలు రావని కాదు, శ్రమల్లో కూడా నువ్వు సంతోషంగా జీవిస్తావు. హల్లెలూయా. శ్రమల్లో కూడా నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. కొంతమందికి ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా ముఖంలో ఏముండదో చెప్పాలి, చిరునవ్వు ఉండదు. ఎప్పుడు చూసి ఎందుకు బ్రతుకుతున్న వాళ్ళకి అర్థం కాదు. అలా డల్గా బ్రతుకుతారు, నీరసంగా బ్రతుకుతారు. ఎందుకు వచ్చిన బ్రతుకులు అంటారు. సంతోషం ఉండదు. భార్యతో, పిల్లలతో, కుటుంబంతో, సంఘంతో, వీధి వారితో, పక్కింటి వారితో సంతోషం లేకుండా వారు బ్రతుకుతారంట. దేవుని ప్రేమించలేని వారు, నిజముగా దేవుని ప్రేమించేవారు, దేవుడిని ఆజ్ఞలు గైకున్నవారు ఎలా ఉంటారంటే ఉల్లాసంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 13:4 ఏమంటాడండి? మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి. ఏ బడి చెప్పాలి? లోబడి. ఉందా లేదా? లోబడి. చదవండి. లోబడి ఆయనకే భయపడి. ఎవరికి భయపడాలి? మొదట ఏమన్నాడు? భయపడమన్నాడు, ప్రేమించమన్నాడు, భయపడమన్నాడు, లోబడమన్నాడు. దేవునికి స్తోత్రం. భయపడుతున్నావా? ప్రేమిస్తున్నావా? దేవుడు అంటే అసలు భయం ఉందా? నిజంగా దేవుని యందు భయము, భక్తి ఉంటే అమ్మా ఏముండాలి? చాలామంది భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. సేవకుడు అంటే భయం ఉండదు. ఇప్పుడు కాలం ఎలాగైపోయిందంటే, పూర్వకాలం సేవకుడిని చూస్తే విశ్వాసం భయపడేవారు. ఇప్పుడు విశ్వాసం చూస్తే పాస్టర్ గారు భయపడడం అవుతుంది. విశ్వాసం చూస్తుంటే పాస్టర్ గారు భయపడడం అవుతుంది. బాబు ఏమైనా దేవుడి ఈయనేమంటాడు? భయం లేదు. తల్లిదండ్రుల పట్ల భయం లేదు, తల్లిదండ్రుల పట్ల భక్తి లేదు. అందుకంటాడు ఇక్కడ, మీరు మీ దేవుని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి అనగా ఆయన ఆరాధించి ఆయన హత్తుకొని ఉండవలను. ప్రైజులో సేవిస్తున్నావా? చూడండి, సేవించడం ఏంటి? ఆరాధించుట. చప్పట్లు కొడదాం అందరం. ఎంతమంది ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడికి? చెప్పాలి. బైబిల్ ఏముంది? నువ్వు దేవుడి యొక్క ఎదుగు రావాలి, పూజించడానికి రావాలి, తినడానికి రావాలా? ఆత్మీయ ఆహారం తినడానికి వస్తున్నారు కానీ మరి సేవించడానికి రావట్లేదు. మరి దేవుడు కోపం రాదా? చెప్పండమ్మా. మన బంధువులందరూ పనులు చేయడం రాకుండా తినడానికి వస్తే ఎలా ఉంటుంది నీకు? అమ్మా, నీ చుట్టాలు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరిగినప్పుడు నీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, నీ తోబుట్టు వారు పనుల్లో సహకరించి అన్ని పనులు సహకరిస్తే నీ ముఖం వెలిగిపోద్ది. ఏ పని చేయడానికి ఎవరు రాకుండా నువ్వు ఒక్కదాని వండుకున్నావు అనుకోండి, వాళ్ళు భోజనం చేయడానికి వస్తే నీకు ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా. మాటలు రావట్లేదు ఎవరికి? ఎలా ఉంటుంది? తినటానికి వచ్చారంట, తినటానికి. పని చేయడానికి ఎవరో రాలేదు. నీ ఒళ్ళు మండిపోద్ది. నీకే ఒళ్ళు మండిపోతే మరి దేవుడి ఒళ్ళు మండిపోదా? చెప్పండి అమ్మా. నీకే అంత బాధ ఉంటే, నీ పిల్లలు నీ కష్ట సుఖములో, నీ పనిపాటులో పాలు పంచుకోకపోతే మరి దేవుడికి ఎంత బాధ ఉంటుంది? నీకు ఎంత బాధ ఉంటే మనసు పెట్టి ఆలోచించండి. పెద్ద హృదయంతో ఆలోచించాలి. విశాలమైన హృదయంతో దేవుడు మాటలు అర్థం చేసుకోవాలి. అయ్యో, నేను దేవుడిని సేవిస్తున్నానా? అసలు నువ్వు ఎందుకు పుట్టావు భూమి మీద? ఆయన మహిమ కొరకు పుట్టావు, ఆయన ఆరాధించడానికి పుట్టావు, ఆయన ప్రేమను పొందుకొని అనేకులుగా ఆయన ప్రేమను అందించడానికి మనం పుట్టాం. దేవునికి స్తోత్రం. మనమే ప్రేమలో చల్లారిపోతే ఎలాగా? అంతే అపోస్తలుడు యేసు ప్రభు స్పష్టంగా మాట అంటాడు. ఎక్కడ ఉందా మాట? మత్తయి 24:12 అంటాడు, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోద్దంట. ఏమి విస్తరించుట అమ్మా? అక్రమము. అక్రమం అనగేంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం.
నీ భర్త నిన్ను ప్రేమించకపోతే, నీ భార్య నిన్ను ప్రేమించకపోతే, నీ పిల్లలని మాటని నీకు లోబడకపోతే, అక్రమంగా వారు నడుచుకుంటే వారి మీద నీకేం చల్లారిపోతుందంట? వారి మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అవునా కదండి? నీ భార్య నీ మాట వినకపోతే నీ భార్య మీద నీ ప్రేమ ఉంటుందా? నీ భర్త నిన్ను ప్రేమించకపోతే నా ఇష్టం నా ఇష్టం నేను ఉంటాను అని భార్య నీతో అంటే ఆమె మీద నీకు ఏమైపోద్దమ్మా? ప్రేమ. చెప్పండి అమ్మా, వాస్తవా కాదా? ప్రేమ చల్లారిపోద్ది. సమాధానం ఉండవలసిన ప్రేమను ఏమండి డెవలప్ చేసుకోవలసింది, ప్రేమలో ఆనందించవలసింది, ప్రేమలో ముందుకు సాగిపోవలసింది. వారి మీద ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోయిందో నీ జీవితములో సంతోషమును కోల్పోతావు, నీ జీవితములో ఆనందాన్ని కోల్పోతావు. ఎంతమంది లేరు అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య పిల్లలను వదిలేసి త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా మారిన వారి జీవితాలు శపించబడి మనం చూస్తున్నాం. వారి జీవితాలు శాపముగా మారుపుట మనం చూస్తున్నాం. అందుకంటున్నాడు, అంచు దినాలు అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ అంట చల్లారిపోతుందంట. దేవుడికి స్తోత్రం. ఎలా చల్లారిపోతుందో మాటలు చెప్తాను చూడండి. నీ ఇంటికాడ మీటింగ్ అయితే అందరూ నీ ఇంటికి వచ్చేయాలి. ఏమి చేయాలి? భక్తులందరూ, విశ్వాసులందరూ, సంఘం అందరూ ఇంటికి వచ్చేయాలి. మరి ఎవరింటికాడ ప్రార్థన అవుతే మరి వెళ్ళవా? వెళ్ళకూడదా? చెప్పండి. వెళ్ళో. ఈ గుమ్మ ఎక్కనండి, ఆ గుమ్మ తొక్కనండి, అలా మొహం నీకు చూడండి అంటే అప్పుడు ఈ మాటలు వరకు వినబడితే నీ మీద ఉన్న ప్రేమ ఏమైపోద్ది? చెప్పండి అమ్మా, చల్లారిపోద్ది. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము. నిన్ను నీవుగా ఎంతగా ప్రేమించుకుంటున్నావో, నీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో, నీవుగా ఎంతగా ప్రేమింపబడుతున్నావో అదే ప్రేమ ఇతరులకి మీరు చూపితే, మిక్కిలి అల్పులైన ఒకరిని మీరు ప్రేమిస్తే నన్నును మీరు ప్రేమించినట్లయే. దేవునికి స్తోత్రం. అబ్బా, ఏం అద్భుతమైన మాట. అందుకన్నాడు, ఒకవేళ ప్రేమతత్వం లేకపోతే అపోస్తులు చాలా బాధతో రాస్తున్నాడు కొరింథీ సంఘానికి. అంటే అందరూ కాదు, కొంతమంది దుండుగులు ఉన్నారు ఆ సంఘములో, కొంతమంది మాట వినలేని వారు ఉన్నారు, కొంతమంది ప్రభు పరిచర్యకి అడ్డుపడిన వారు ఉన్నారు, దేవుడి పనికి అడ్డుపడి వారు ఉన్నారు. వారితో ఏమంటాడో తెలిసిన, ఇదిగో ఎవడైనను ప్రభువుని ప్రేమింపుకుంటే వాడు శపించబడతాడు సుమా, జాగ్రత్త, యేసు రాకడ సమీపంలో ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఆయన రాకడ అలా ఉంచండి పక్కనే. మన ప్రాకడ పోయినట్లు ఉంది. మనం వెళ్ళిపోతాం. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అందుకే ఉన్న కొన్ని దినాలు ఏ సమయం మంచి ప్రార్థన చేస్తుంది, చాలా మంచి మాట ఎత్తుకుంది. ఏంటి? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ప్రభా, ప్రేమ కలిగి ఉంటాను, సహాయం చేయి ప్రభా. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు చచ్చిపోతావు ఎవరికి తెలియదు. వాన రాకడా, ప్రాణం పోకడా, చెప్పండి అమ్మా రెండో మాట, ఎవరికీ తెలియదు. అందుకే దేవుడు మనకిచ్చిన ఆయుష్షు, దేవుడు మనకిచ్చిన బలము, దేవుడు మనకిచ్చిన ధనము, దేవుడు మనకిచ్చిన జ్ఞానము, ఆ జ్ఞానము చేత ప్రభువుని ప్రేమిస్తూ ఆ ప్రేమతో అందరికీ ఆ ప్రేమను పంచిపెట్టిన వరకు ఉంటే ఎంతో సంతోషం అండి. అందుకన్నాడు, వారి క్రియలు వారి ఎంట పోవును. హల్లెలూయా. నువ్వే విత్తనాలు ఎత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. ప్రేమ అనే విత్తనం ఎత్తుతే ప్రేమను కోస్తావు. డబుల్ ప్రేమను ఎత్తుకుంటావు. విస్తారమైన ప్రేమను నువ్వు పొందుకుంటావు. నీ బిడ్డల ద్వారా, నీ భార్య ద్వారాగా. నేను చాలా సాక్ష్యాలు వింటుంటూ ఉంటాను. ఒకసారి స్మారకూటానికి వెళ్ళాను. ఆయన పేరు మధు సుదర్శన్ గారు. ఆయన మన సంఘానికి మనం సువార్త చేస్తున్నామని మనం ఇక్కడికి వచ్చి నాకు 20,000 రూపాయలు కానుకిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆయన కొరకు నాకు పెద్దగా తెలియదు. ఆయన ఎవరికైతే కానుకిచ్చాడో, ఏ సంఘాలు అయితే కట్టాడో ఆయన డైరీలో రాసుకున్నాడంట. డైరీలో రాసుకుంటే ఆయన నిద్రించాడు. చాలా ముసలితనం, వృద్ధాప్యం నిద్రించాడు. వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే ఆ డైరీ చూసి అందరికీ పాస్టర్లు, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించారు. ఇన్విటేషన్ పంపిస్తే నేను కూడా వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఆ మీటింగ్లో అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు ఆయన ప్రేమ కోసం, ఆయన గొప్పతనం కొరకు.
రాత్రి పగలు మందిరాలు కట్టించాడు, సేవకులు బలపరిచాడు, స్వార్థికులు బలపరిచాడు, విశ్వాస కుటుంబాలు బలపరిచాడు. ఎవరి పిల్లలు విశ్వాస పిల్లలు చదువులు ఆగిపోతే వారిని ప్రోత్సహించాడు. వివాహాలు జరగకపోతే వివాహాలు చేయడానికి ముందుకు వచ్చాడు. చాలా అందరూ సాక్ష్యాలు చెప్పి 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 3:30 అయిపోయింది స్మారకూటం. చూసావా, జనసమూహము ఏడుస్తూ సాక్ష్యాలు చెప్పారు. అయ్యో మేము ఎవరో ఆయనకి తెలియదు, మా కోసం తెలుసుకుని మమ్మల్ని బలపరిచాడు, మా మందిరాలు కట్టాడు, మా ఇల్లు కట్టుకుని సహాయం చేశాడు, మా బిడ్డలకు సహాయం చేశాడు. చూసా ఎంత గొప్ప ప్రేమో. అదే ప్రేమ మనము అనేకులకు చూపిస్తే దేవుడు అన్నాడు, అటు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:23 అన్నాడు, ఏమంటే అటు రీతిగా ప్రేమించే వారందరికీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి దేవుడు కృప కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. ఏ కృప కలుగునుగాక? దేవుని కృప కలుగునుగాక. అందుకే మనం దేవుణ్ణి ప్రేమించాలండి, దేవుణ్ణి మహిమపరచాలి. మన బైబిల్ గ్రంథంలో చూస్తే అలా చెప్పుకుని పోతే గలాతీ పత్రిక 5:14 అంటాడు, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుటయు అను ఒక్క మాటతో సంపూర్ణము చేయబడి ఉన్నది. ప్రైజ్లో ఏమాటతోనంట? ఒకే ఒక మాట, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రార్థించు, దేవుడి సన్నిధిని నడిపించు. నీకే ప్రేమ లేకపోతే, నీవే దేవుడి సన్నిధిని నడిపించకపోతే ఇంకెవరు నడిపిస్తావు? నీ పిల్లలను దేవుడి మందిరం నడిపించకుండా, నీ భర్తను దేవుడి మందిరం తీసుకుని రాకుండా నువ్వు సన్నగలిగిపోతే ఇంకెవరిని దేవుడిని నడిపిస్తావు? మొదట నీ పిల్లలను బలపరచు, నీ ఇంటి వారిని దేవుడి సన్నిధిలో స్థిరపరచుకో, దేవుడు ప్రేమను నడిపించు. అప్పుడు అనేకులు నీ ప్రేమను చూసి, నీ గొప్పతనాన్ని చూసి, నీ విశ్వాసం చూసి, నీ మంచితనం చూసి అనేకులు దేవుడి యొద్దకు వస్తారు. దేవుడికి స్తోత్రం. అంతే అపోస్తుల పౌలు ఒక్కొక్క సంఘానికి, ఎఫెసు సంఘానికి, కొరింథీ సంఘానికి, గలాతీ సంఘానికి, ఈ సంఘాలకు రాస్తూ ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడండి. అందరు రాసుకునే మాటలో గలాతీ పత్రిక 5:22 అంటాడు, చాలా అద్భుతమైన మాట చూడండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా అంటాడు, ఆత్మ ఫలాలతో నింపబడాలి. ఏ ఫలాలంట? ఆత్మ ఫలాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మీయ మాటల చేత, ఆత్మ వాక్యానుసారమైన మరి జీవితాలు మనం మర్చిపోయబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. చదవండి రా మాట 5:22. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, 3వది సమాధానము, 4 దీర్ఘశాంతము, 5వది దయాళత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశా నిగ్రహము. హల్లెలూయా. 9 ఆత్మ ఫలాలు కనబడుతున్నాయి. ఇవన్నీ 9 వివరించాలంటే చాలా సమయం పడుద్ది. 9లో ఒక మాట నేను చెప్పను, ఆశా నిగ్రహము ఏంటంట చెప్పాలి. అందరూ కూడా ఆశా నిగ్రహం ఏంటంటే తెలిసిన, దేవుని ప్రేమించేవాడు లోకం వైపు చూడడం. ప్రాణం పోవటానికి ఒప్పుకుంటాడు కానీ, చనిపోవటానికి ఒప్పుకుంటాడు కానీ లోకాశలో వాడు పడ్డాడు. అబ్రహాము దేవుని ప్రేమించాడు, మరల విగ్రహారాధన వైపు చూశాడా? చెప్పండి అమ్మా. దాన్ని ఆశా నిగ్రహము. షడ్రకు మేషకు అబేదనువు, నీవు ఈ స్తంభానికి మొక్కకపోతే, ఈ బొమ్మకి మొక్కకపోతే నిన్ను తీసుకొని వెళ్ళి మండుచున్న అగ్నిగుండములు పాడేస్తానన్నారు. అదేమన్నారు అప్పుడు? రాజా, మేము చనిపోవటానికి కానీ ఇష్టపడతాం కానీ, చెప్పాలి అందరూ కూడా, మేము దేవుని ప్రేమించేవారు, దేవుని మాటలు గైకున్న వారము, సత్యాన్ని చచ్చిపోవడానికి మేము ఇష్టపడతాం కానీ ఆ పని మేము చేయం. ఆశా నిగ్రహము. అందరు గట్టిగా చెప్పకూడదా? పట్టణమ్మా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. లోకం వైపు చూడడం నిజమైన క్రైస్తవుడు. ఈ రోజున ఎంతమంది జారిపోతున్నారు, ఊడిపోతున్నారు, లోకాశలో పడిపోతున్నారు. ఒకసారి ఆలోచించు. చిన్న వాటిలో నువ్వు జారిపోతున్నావు, చిన్న అబద్ధాలాడి. మందిరానికి రాలేదేమంటే 10 అబద్ధాలు ఆడుతున్నావు. అమ్మ పలానా ఇంటికి కూడా రాలేదేమంటే 4 సాకులు చెబుతున్నావు. మరి దేవుడి కృప ఎలా వచ్చేది? చాలామంది అబద్ధాలతో జీవితాన్ని గడిపేస్తున్నారు, వ్యర్థమైన స్థలాల్లో జీవితాలు గడిపేస్తున్నారు. ఈ సంపాదించుకుంటున్నావా? ఈ 9 ఆత్మ ఫలాలను సంపాదించుకుంటే ప్రశాంతంగా బతుకుతావు. ఉందా లేదా? మన చదవండి మాట. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ కలిగి ఉండాలి, మొదట మాట. 2వది సంతోషము. ఉందా లేదా? సంతోషము. 3వది సమాధానము. ఎవరితో సమాధానము?
కొంతమంది సమాధానం ఉండదు. నేను, నా పిల్లలు, నా కుటుంబం అంతే, ఎవరు వెళ్ళకపోతాను అవసరం. సమాధానం ఏంటంటే దేవుడితో సమాధానం, కాపరి సేవకుడితో సమాధానం, సంఘముతో సమాధానము, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అందరితో సమాధానం కలిగి ఉండాలన్నాడు. మూడవది, 4 దీర్ఘశాంతము, ప్రశాంతంగా ఉండు. హల్లెలూయా, ఎలా ఉండాలంట? ప్రశాంతమైన జీవితం. 5ది చదవరా, 5ది దయాళత్వము. నేను చూస్తే అనేకులు ఏ రావాలి? కోపం రావాలా, దయ రావాలా? చెప్పండి అమ్మా, దయ రావాలి. హల్లెలూయా. నీ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి సహాయం నీ నీ పట్టవారి దయ పుట్టాలి, దయాళత్వం సంపాదించుకోవాలి. ఎస్తేరుని రాజుగారు చూసినప్పుడు ఏం పుట్టింది? దయ పుట్టింది. హల్లెలూయా. నీ ప్రవర్తన బాగుంటే, నీ ఆలోచనలు బాగుంటే, తల్లిదండ్రులకి దేవునికి నీ పట్ల దయ పుట్టి నీ అవసరతను దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పట్ల దయ లేకపోయింది అనుకోండి, కోపం ఇల్లమ్మా అంటాడు. దేవునికి స్తోత్రం. అదే కదండి. ఇక్కడ ఏమన్నాడు? దయాళత్వము. మరలా ఏమన్నాడు? మంచితనము. మంచితనం ఉందా? ఇవన్నీ పుట్టాలంటే మొదట ఏముండాలి? ప్రేమ నుంచి పుట్టుకొస్తాయి ఇవన్నీ. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇందు నుంచి పుట్టుకొస్తాయి. ప్రేమ లేనివాడు నా వాడు కాదు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటాడు. ప్రేమ లేనివాడు క్రీస్తువాడు కాడు. మంచితనం ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలి మనకి. ఉంటున్నాయా? మందిరానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం మంచివాడుగా అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే ఈ 9 లక్షణాలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచితనము. మరలా ఏంటంటే విశ్వాసం అంట. 7వది ఏంటంట? విశ్వాసము. ఉందా విశ్వాసం? చర్చిలో ఉన్నంతసేపు విశ్వాసం మాటలు, విశ్వాసంతో చక్కగా వినటం, సంతోషంతో బయట వెళ్ళబడికి విశ్వాసం అంతా ఏమైపోతుంది? అవిశ్వాసం అయిపోతుంది. బూడిదలో పోసిన పెన్నీరు అయిపోతుంది. జాగ్రత్త. విశ్వాసముతో మనము నిజమైన విశ్వాసాలని, నిజమైన సంఘ కాపులు, నిజమైన దేవుని కొన్నిసార్లు గద్దించి మాట్లాడినప్పుడు అపకారం చేసుకుంటారంట. ఏం చేసుకుంటారంట? చెప్పాలి. దావీదు అలా చేసుకోలేదు. దావీదు సేవకుడు నతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ప్రేమతో ఆ మాటలు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులను గద్దించుట, నీతిమంతులను నన్ను శిక్షించుట, నీతిమంతులు నాకు బుద్ధి చెప్పుట నాకు తైలాభిషేకము. ఏ శాఖం అంట? తైలాభిషేకము. నాకు ఆశీర్వదము. అలాంటి విశ్వాసాలు ఎవరు ఉన్నారు? ఇప్పుడు చిన్న మాట తేడా చాలు సంఘం నుంచి పోతున్నారు. చిన్న మాట తేడా చాలు సేవకుడికి గద్దిస్తే సంఘ కాపును విడిచిపెట్టేస్తున్నారు. అందుకంటున్నాడు, ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే, గద్దింపు మాటలు ప్రేమింపుకుంటే, దేవుడు వాక్యమునకు లోబడుకుంటే వాడు శపించబడతాడు సంఘమా అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. చాలామంది శపించబడిపోతున్నారు. ఎందుకు తెలుసు? నా దేవుడు వాక్యం అర్థం చేసుకోవట్లేదు. అర్థమవుతుంది కానీ వారు బుద్ధి మార్చుకోవట్లేదు. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు గద్దిస్తున్నాడు. అయినను ఆ మాటలు పెడచెవును పెడుతున్నారంట. దేవుడు చూస్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా. దావీదు దేవుని ఎక్కువగా ప్రేమించాడు, సౌలు దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుడు ఆజ్ఞలను పెడచెవును పెట్టాడు. సౌలు జీవితం ఏమైంది? శపించబడ్డది. ఏమైపోయిందమ్మా? చెప్పాలి అందరూ కూడా. సౌలు జీవితము శాపకరంగా మారిపోయింది. మరి దావీదు కుటుంబం, దావీదు జీవితము, దావీదు తప్పుదమ్ములు చేయలేదా? దావీదు నరహత్య చేశాడు కదా, వ్యభిచారం చేశాడు కదా. ఎందుకు దేవుడు ఇష్టడు అంటున్నాడు అంటే, దేవుడు గద్దించినప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. మాను మనసు పొందాడు, కన్నీరు కార్చాడు, దేవుడు బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నీ తిట్టులో నాకు ఆశీర్వాదం అయ్యా, నువ్వు నన్ను గద్దించకపోతే నేను ఏమైపోతాను ప్రభా, నువ్వు నాకు బుద్ధి చెప్పావు నాయనా, నీకు స్తోత్రము నాయనా అన్నాడు. హల్లెలూయా. సౌలు అలాగన్నాడా? గద్దించినప్పటికీ నువ్వు బుద్ధి చెప్పినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు, అక్కడికే వెళ్ళాడు. ఏ స్థలానికి వెళ్ళొద్దని దేవుడు హెచ్చరించాడో సేవకుడు త్వరగా ఆ స్థలములోనికి వెళ్ళాడు. ఎవరో? సౌలు.
అందుకే తన జీవితంలో చరిత్ర వీరుడిగా బ్రతకవలసింది చరిత్రహీనుడైపోయాడు సౌలు. దావీదు చరిత్రలో తప్పు చేశాడు, చరిత్రహీనుడే, కానీ బుద్ధి మార్చుకున్నాడు. చరిత్రలో జీవిత చరిత్రలో వీరుడిగా మార్చివేయబడ్డాడు. గట్టిగా చెప్పలు కొడదామా? కొట్టాలి గట్టిగా. దేవుడికి స్తోత్రం. అందరిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. దేవుడు గద్దించినప్పుడు అవి ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు బుద్ధి మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి. నేను మార్చుకోను, నా ఇష్టం, నా బలం అంటే ఎవ్వరు ఏమీ చేయలేరండి. అందుకే అన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. మొదటి రాసిన యోహాను పత్రిక 5:3 అంటాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఎవరు ఆజ్ఞలు ప్రేమించుట? అమ్మా చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఆయనను ప్రేమించుటయే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, సులువైనవి. ప్రైజ్లో అమ్మా, ఆయన ఆజ్ఞలు భారమా సులువా? చెప్పండమ్మా. తాగద్దన్నాడు భారమా? వెళ్ళొద్దన్నాడు భారమా? సులువైన మాటలు చెప్తున్నాడు నీ జీవితం బాగు చూసుకోవడానికి. నిజంగా దేవుడు మాటలంటే కాపురాలు నిలబడతాయి. ఈరోజు కాపురాలు విడిపోతున్నాయి, తల్లిదండ్రులు విడిపోతున్నారు, పిల్లలు విడిపోతున్నారు. పోలీస్ స్టేషన్లో చూసినా, కోర్టులో చూసినా లాయర్లు ఒకటండి, ఏమో బాబు ఈ కేసులు మేము వాదించలేకపోతున్నాం, ఈ కేసులు ఎక్కువైపోతాయండి పోలీస్ స్టేషన్లో. ఎక్కడ చూసినా గొడవలు, తగాదాలు, ఏమంటే రకరకాల సమస్యలు. ఎందుకు వస్తారంటే అక్రమం విస్తరించడం చేత దేవుని ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం ఏంటి? దోచేసుకోవాలి. స్వార్థం. ఎంత స్వార్థం అంటే నిజంగా మనుషులు స్వార్థంతో నిండిపోతున్నారు. నీకు పోయిన వారంలో మద్రాసులో ఒక అబ్బాయి కష్టపడుకుని పని చేసుకుంటూ చదువుకుంటుంటే పేద కుటుంబమే చదువుకుంటున్నాడు. రాత్రి పగలు కష్టపడి చదువుకుంటున్నాడు, పక్క కష్టపడుకుంటున్నాడు. ఓ బుల్లెట్ కొనుక్కొని బుల్లెట్ మీద వెళ్తున్నాడు. బుల్లెట్ మీద వెళ్తుంటే అక్కడ కొంతమంది దుండుగులు వాడి మీద స్వార్థంతో మా ఎదురుగుండా తినడానికి తిండి లేని బుల్లెట్ మీద వెళ్తున్నాడా అని చేతులు నరికేశారు. చూడండి అక్రమం. రెండు చేతులు నరికేశారు. ఆయన బాగుపడ్డారా? వారు జైల్లో ఉన్నారు. చూసా, అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది. మోసాలు, దగాలు. దేవుడు అంటున్నాడు, నీ బుద్ధి మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నేను నా కృపతో నింపేస్తాను. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. అబ్బా, ఇలాంటి మాటలు, అద్భుతమైన మాటలు చెప్తుంటుంటే వినకూడదా? కుటుంబం పట్ల చూడండి. మొన్న ఆయన అంటున్నాడు, వ్యాధి పేరు చెప్పకూడదు కానీ ఆయన అంటున్నాడు, ఏమండి మా అమ్మగారు మా నాన్నగారు వస్తున్నారు, కాస్త మంచి కూర ఉండంటే అలా అన్నదంట. ఎవడో ఉండి ఎవరు ఇక్కడ సేవ చేసిన వాళ్ళు ఎవరు రావద్దని చెప్పి అన్నదంట. ఎవరు అలా ఒకటి. ఆ 5 నిమిషాలు పోయిన తర్వాత వచ్చింది, మా అమ్మ బాబు కాదు, మీ అమ్మ బాబు వస్తున్నారు, నువ్వు వండుతావు మా అన్నతో చూడప్పటికి లేచిపోయిందని అన్నే. వెంటనే లేచిపోయి గబ్బగబ్బ మాసం తెచ్చేసి గొప్ప ఇల్లంతా సువాసనతో నింపిపోయిందంట. అది స్వార్థం కదా? చెప్పండి అమ్మా. సొంత కొడుకు, తల్లిదండ్రులు వస్తున్నారంటే ప్రేమతో వండుకోవలసిన కోడలు ముఖం మార్చుకొని ఎవడు చేస్తాడు సేవ అన్నది. వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. మరి స్వార్థం కదా? మరి ప్రేమ చల్లారిపోదా? ప్రేమ అన్నది ఇరువురు కుటుంబం పట్ల. నేను చెప్పాను కదా పోయిన వారం, నీ సంభాషణ, నీ మాటలు, నీ క్రియలు కూరలో ఉప్పు వేసిన రుచికరమగా ఉండును గాక. ఎలా ఉండాలి? అత్తమామైనా, నీ తల్లిదండ్రులైనా నీ మాటలు, నీ ప్రవర్తన, నీ పనిపాట్లు చూసి మెచ్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అంతా చల్లారిపోతే ఏమైనా సంతోషం ఉంటుంది అక్కడ? ప్రేమ లేని చోట ఎవరైనా బ్రతికెళ్ళడా? ప్రేమ లేని చోట ఎవరైనా నిలవగలడా? ప్రేమ లేని చోట ప్రశాంతంగా ఎవడైనా నిద్రపోగలడా? నిద్రపోలేడు కదా. ఎందుకు? బ్రతికుని కొన్ని దినాల్లో దేవుడితో, సంఘముతో, సేవకుడితో, సమాజంతో, సొసైటీతో, రక్త సంబంధులతో అందరితో ప్రేమగా బ్రతకాలంట. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం
చెప్పండి అమ్మా, ఆలికిపోవాలి. ఎవరైనా పిల్లలు కనబడి మంచిగా మాట్లాడు, తల్లిదండ్రులు మంచిగా మాట్లాడు. కొంతమందికి వంకర మాటలు, ఏ మాటలు, ఆ వంకర మాటలు మాట్లాడితే నీ జీవితం వంకర అయిపోతాయి. నేను ఎవడో లక్ష్య చేయడు. ఒకసారి ఇలాగే వంకర మాట్లాడుతున్నాడు ఒకడు, చాలా వంకర మాటలు, అందరితో ఎటకారమే, అందరితో ఎలకోలమే. ఎవడొకటి ఏదో ఒకటి అంటేనే కానీ ఆడు కడుపు చల్లగా ఉండదు. మీరు నమ్మరు, భయంకరమైన సాగు చచ్చిపోయాడు అంటాడు. ఆ వ్యక్తి మీకు కూడా తెలుసు. సరిపోతే వాడిని సమాధి చేయడానికి ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలిసిన? చాలా పెద్ద కుటుంబం, ఎవరు రావట్లేదు అక్కడికి. నేను కొన్నరుగులు ఉన్నాం, పేరు చెప్పలేదు, మనోభావాలు దెబ్బతింటాయి. కావాలంటే తర్వాత మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును. గాలి వాన, విసుపు గాలి, చల్లటి గాలి, నరాలు తోడేస్తున్నాయి, ఎముకలు గొరికేస్తున్నాయి. శవం చూస్తే వాకట్లో ఉండిపోయింది. చూసా, నేను అనుకున్నప్పుడు బాబు వీడు చాలామందిని బాధ పెట్టాడు. బైబిల్లో ఉన్నాయి అలాంటి మాటలన్నీ, నాకు చెప్పదు ఇది. ఆ మాటలు అందరినీ ఏడిపించిన వాడికి మంచి మరణం రాదంట. ఏమరాదు? మంచి మరణం రాదు. మన గురజన పిల్లో ఒకడు ఏం చేసేవాడంటే, ఆ మంచి విశ్వాసి, ఒకప్పుడు మంచి పాటలు పాడేవాడు, మంచి భక్తి చేసేవాడు. కానీ సావుకుని తిట్టి, కుటుంబాన్ని తిట్టి, అందరిని తిట్టి తాగుబోతుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడమ్మా? వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్క చెల్లి అన్నదంట, చూడండి జాగ్రత్తగా వినండి, సొంత అక్క అన్నదంట, ఈడు నా కూతురు కాపురాన్ని పాగొడిసాడు, నా కొడుకుని నా కోడని ఇరుగుడిసాడు, ఈడు పురుగులు పట్టి చచ్చిపోతాడు అన్నదంట. అంటే ఆవిడకి ఎంత బాధ వచ్చింది చూడు. పురుగులు పట్టి చచ్చిపోతాడు ఎప్పటికైనా అన్నదంట. అంటే ఆమెలో ఉన్న బాధ, వేదన, అంత బాధతో ఆవిడ అన్నది. అందరూ ఆ మాటలు విన్నారు. కొన్ని దినాలకి వాడి ఇంట్లో వాడు చచ్చిపోతే పొలావు ప్యాకెట్లు, బీరు బాటిల్ తెచ్చుకొని అలా తాగుతూ తింటూ అక్కడ చచ్చిపోయాడు. అక్కడ చచ్చిపోతే 4 రోజులు ఎవరు చూడలేదు ఆ వ్యక్తిని. ఎన్ని రోజులండి? 4 రోజులు. అక్కడ పురుగులు పెట్టేసి, పురుగులు ముక్కుల్లోనికి, కొంటుల్లోనికి, శరీరంలోనికి అలాగ మాస తీసి, అవి ఎవరించడానికి నాకు అంత మనసు రావట్లేదు. పురుగులు పెట్టి చచ్చిపోయాడు. చూడ ఎలా సావది చూడండి. ఎందుకు ఈ మాటలు ఏం చెప్తున్నా తెలిసిన? అందుకంటాడు అపోస్తలుడు పౌలు, ఎవడైనా దేవుడు ప్రేమించి ఆ ప్రేమను అనేకులకి ఇతరులకు తెలియపరచకపోతే వాడు శపించబడతాడు అంటున్నాడు. అమ్మ బాబోయ్, మనకు అవసరమా ఎన్ని? మనకు అవసరమా? భూమి మీద బ్రతికినంత కాలము సంతోషంగా బ్రతకమన్నాడు దేవుడు, ఆనందంగా బ్రతకమన్నాడు. సంతోషంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళు. అసూయ, కొంతమంది అసూయ, ఇవన్నీ పాలు పొంగిపోతూ పొరులు పోతున్నాయి. ఎందుకు? అందమైన జీవితము, ఆనందకరమైన జీవితము. అందుకే అంటున్నాడు, మనము ప్రభువును ప్రేమించాలి. హల్లెలూయా. ప్రభు కార్యక్రమంలో ప్రేమించాలి. నీ సోడు సహోదరుని ప్రేమించాలి. ప్రేమ లేనివాడు నా వాడు కాడన్నాడండి. ఈ భూమి మీద ఉండగానే శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మనము కూడా అపోస్తలుడు పౌలు అంటున్నాడు ఎఫెసు సంఘంతో, మనము కూడా శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమించేస్తే కృప కలిగేస్తుందంట. హల్లెలూయా. ఏం కలుగుతుందంట? గట్టిగా చెప్పాలి అందరూ, కృప. అర్హత లేని నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఇల్లు కట్టడానికి నీకు అర్హత లేదు, పిల్లలు పెళ్లి చేయడానికి నీకు అర్హత లేదు, ఆరోగ్యంగా బ్రతక నీకు అర్హత లేదు, కానీ అర్హతను దేవుడు ఇచ్చేస్తాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే దేవుడు ఆజ్ఞలు మనకు అయిపోనాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమను మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అనేకమైన స్థలాల్లో మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. మొదటి దశలను రాసిన పత్రిక 5:14 చూడండి. 5:14 అన్నాడు, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడే. ఏం చెప్పాలంట? అమ్మ, అక్రమంగా నడుచుకున్న వారికి, అక్రమంగా ఎవరు నడుచుకుంటారు? ప్రేమ లేని నడుచుకుంటాడు. దేవుని ప్రేమించలేనివాడు, సంఘాన్ని ప్రేమించలేనివాడు, లోకాశలో పడిపోయినవాడు, ఆడికి ఏమీ కనపడదు. చాలామంది అంటారు, మన వాళ్ళు తిడుతుంటారు కొన్ని తిట్లు, అది వీడి కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి. అక్కడ వచ్చేసాయంట. చెప్పాలి, ఎక్కడ వచ్చేసాయంట? కళ్ళు నెత్తి మీద ఉన్నాయంట. బైబిల్ కూడా ఉంది ఆ మాట, కళ్ళు నెత్తి మీదకి వచ్చే తరము గలదు అంటాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో నేత్రాలు తల మీద ఉంటాయంటే ఆడికి ఏం కనబడదు.
తెల్లెవరో తండ్రి ఎవరో పిల్లలు ఎవరో కనబడదో వాడు ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తుంటుంటాడు. అందుకే అన్నాడు, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పన్నాడు. ఎవరితో చెప్తున్నాడు మాట? చెప్పాలి. దశలోనికి సంఘంలో ఉన్నవారితో అన్నాడు, అక్రమంగా ఎవరు నడుచుకుంటారు బుద్ధి చెప్పంటారా బాబు. వదిలేకండి అండి. వదిలేస్తే ఆడ ఏమైపోతాడు? గ్యాస్ బండ్లకు తయారవుతాడు. దేవుడికి స్తోత్రం కాక. అగ్ని ప్రమాదం, అగ్నిప్లాగా వాడు తయారవుతాడు. అందరికి ప్రమాదం ఉంటుంది వాడి వలన. అందరూ శోధింపబడతారు, అందరూ దుఃఖిస్తారు. ఆడికి బుద్ధి చెప్పండి. మనలో ఎవరైనా ఏమైనా ప్రార్థన రాకపోయినా, ప్రార్థన స్థలం లేకపోయినా మనం ఏం చెప్పాలి? ప్రేమగా చెప్పాలి. హల్లెలూయా, బాబు నువ్వు చేస్తున్న పని మంచి పని కాదు. దేవుడు మాట విన్నాడా బాగుపడతాడు, లేకపోతే ఎవరో ఏమీ చేయలేరు. అందుకోసం దేవుడు మాటలు విందాం, దేవుడి కొరకు రోషంగా బ్రతుకుదాం. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించి ఆయన ప్రేమను ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. ఆయన కృప నిరంతరం అనుకుంటునుగాక. అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. అయా, సంఘాన్ని ప్రేమిస్తాను, నీ సేవను ప్రేమిస్తాను అయా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారు అందరూ కృప కలుగునుగా కన్నావు. నీ కృప నాకు కావాలయ్యా, నా బిడ్డలకు కావాలి ప్రభుని ప్రార్థన చేద్దాం. సంశయాన్ని ముందుకు వచ్చి ప్రార్థన చేస్తున్న సమయంలో రండి, ముందుకు వచ్చండి. దేవా నీకు వందనాలు. దేవా నాయన, నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇదిగో మీరు మీ దేవుడు యెహోవా లోబడండి, ఆయన ప్రేమించండి, భయపడండి, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఆరాధించండి, ఆయన మాట వినవలను, అప్పుడు ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడతాడు అన్నాడు. మన మాటలు కాదు అవి, దేవుడు వాక్యము. అయ్యా, ఎవరు శపించబడకూడదయ్యా. అందరూ దీవించబడాలి, అందరూ రక్షించబడాలి, అందరూ నీ కృపలో ముందుకు సాగిపోవాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన దేవా, సర్వాధికారి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ఆజ్ఞను ప్రభువా అనుసరించేవాడు ప్రభువా వర్ధిల్లుడని ప్రభువా, నీ దాసుని ద్వారా మీరు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మాటింటే ప్రభువా నాయన అందరికీ ప్రభువా మేలు కలుగును ప్రభువా. దేవా నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. అనేక మంది నీ మాట విని ప్రభువా, అనేక మంది ప్రభువా దేవా చెడు నుండి ప్రభువా మంచికి ప్రభువా వారి వ్యసనాల నుండి ప్రభువా దేవా నీలోకి వచ్చి నీతిమంతులుగా మారిన విధానం బట్టి కూడా స్తోత్రములు నాయన ప్రభువా. నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. లోపడిన వారికి శ్రమ అంటున్నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నశించక ప్రభువా నిత్య జీవం గలవారంటున్నా ప్రభువా. ఎవరు నశించకుండా అందరి కొరకు ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టి ప్రభువా తిరిగి లేచిన నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నశించిపోతుంటే ప్రభువా మమ్మల్ని రక్షించి ప్రభువా మా కొరకు ప్రభువా కల్వరిశిలువలో ప్రభువా ప్రాణమును పెట్టి ప్రభువా మమ్మల్ని రక్షించి ప్రభువా నీ కుమారులుగా దత్తపుత్రులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు మహాపరిశుద్ధుడైన దేవా విత్తిన వాక్యాన్ని దాసుని ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి విషయంలో కూడా ప్రభువా మీ హస్తమును ఉంచండి ప్రభువా. సంఘముని విన్న ప్రతి ఒక్కరు ప్రభువా హృదయంలో ప్రభువా ఈ వాక్యాన్ని భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. వినుట వల్ల జ్ఞానం కలుగును ప్రభువా. నీ వాక్యం వినుట వల్ల ప్రభువా మా హృదయాలు సంతోషమును ప్రభువా ఆనందమును కలుగును ప్రభువా. ప్రతి సమస్య నుండి నీ వాక్యం ప్రభువా మమ్మల్ని నడిపించిన ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాపరిశుద్ధ నీకు వందనాలు. పరిశుద్ధ దినమున మమ్మల్ని ఇలాగా ప్రభువా నీ సన్నిధిలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయమని స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.